వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తాను, చూడండి. ఆమ్లెట్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నాకైతే స్పెషలే అనమాట. రోజు చేసి పెట్టిన తింటా, అంత ఇష్టం ఆమ్లెట్ అంటే. ఇలా పప్పు విత్ బగారన్నం వండినా అనమాట. అందుకోసం అయితే ఆమ్లెట్ ఇక కంపల్సరీ. పప్పు చేసిన అంటే ఆమ్లెట్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఉట్టి పప్పు తినబుద్ధి కాదు కదా. అందుకోసం అయితే ఆమ్లెట్స్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు ఆమ్లెట్స్ చేస్తున్నా కదా, మా పెద్ద ఆమెకైతే స్వీట్కి ఆఫ్ బాయిల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు ఆఫ్ బాయిల్ తినేది కాదు, కాకపోతే నా వల్ల ఆమె కూడా అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఆఫ్ బాయిల్ వేసుకొని పోతా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే, మధ్యాహ్నమే అడిగింది మమ్మీ ఆఫ్ బాయిల్ వేయండి, కాకపోతే నార్మల్గా ఆమ్లెట్లు వేసుకొని తిన్నాము. అన్నంకి కదా ఆఫ్ బాయిల్ బాగుండదు అనేసి ఆఫ్ బాయిల్ అయితే వేయలేదు, ఈవినింగ్ చేస్తా అని చెప్పి. ఇప్పుడు అడగలేదు, మర్చిపోయింది. ఇప్పుడు నేనే వేసుకొని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు ఆఫ్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఆఫ్ బాయిల్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే ఆయిలే వేడవుతుంది కదా, వేడైన ఆయిలే తీసుకొని మనం ఆమ్లెట్ మీద వేసుకుంటే, అంటే ఎగ్ మీద వేసుకుంటే మంచి ఎగ్ లోపల కుక్ అయిపోతుంది అనమాట. ట్యాప్ని ఎంత యూజ్ చేస్తా అంటే నేనైతే మస్తు యూజ్ చేస్తాను అనమాట. ఇలా పోతా ఇలా హ్యాండ్ వాష్ చేస్తా. ఎగ్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం చూపిస్తాను మీకు. లోపల ఎల్లో మాత్రము స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. స్ప్రెడ్ అయితే మంచిగా ఆఫ్ బాయిల్ లాగా అనిపించదు అనమాట, అందుకే స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు. సీరియస్లీ ఆమె అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మమ్మీ ఆఫ్ బాయిల్ వేస్తుంది అనేసి, ఎందుకంటే వాళ్ళు అన్నం తినేసారు ఆల్రెడీ. లోపల టీవీ చూసుకుంటూ ఒరిగింది అనమాట. చూసిగా ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకోమన్నా అంటే, ఇదిగో మీకు కనిపిస్తుందో లేదో, ఇలా వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇలా తీసుకొని ఇలా వేసుకుంటే ఎగ్ మంచిగా కుక్ అవుతుంది. అది ఫ్లాష్ ఆన్ అవ్వట్లేదు, బ్యాటరీ లో ఉందన్నమాట. ఇలా ఇది వేసిన తర్వాత చూపిస్తాం. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, ప్లేట్లో వేసేస్తా. మా చిన్న పాప తినదనమాట, ఆఫ్ బాయిల్ తినదు, నార్మల్గా ఆమ్లెట్ అయితే తింటుంది. ఆమెకి ఆమ్లెట్ తీసుకొని వెళ్తా. వాళ్ళిద్దరు రియాక్షన్ చూడండి ఎట్లా ఉంటుందో, షాక్ అయిపోతారు. లైట్స్ ఆన్ చేయి. చంటురాయ్ ఆమ్లెట్ తింటావా చెప్పు, వేసుకురావాలా? ఒకసారి చూపించి. ఇది ఆమ్లెట్, ఇది కావాలా? ఇది చూడు ఒకసారి, ఏందో ఇది లోపల కుక్ అవ్వదు. ఇది తింటావా? ఎప్పుడు వేసుకోసా, ఎప్పుడు తినది, ఇలా కావాలంటుంది. తింటావా? సరే తినే, మంచిగా కూర్చో. నీకు ఇంకోటి ఇది వద్దా? సరే, ఈ ఎగ్ అయితే నేను వాపస్ తీసుకుపోతున్నా. పిల్లలు మామూలు కథలు పడరండి. ఎప్పుడు తినది, ఆఫ్ బాయిల్ తినది. ఈరోజు అయితే ఆఫ్ బాయిల్ తింటా అని చెప్పేసి ఆఫ్ బాయిల్ కావాలంట. నేను ఆమె తినదని నార్మల్గా ఆమ్లెట్ వేసుకొని పోయినా. ఇప్పుడు ఇంకొకటి వేస్తానమాట, ఇంకొక ఆఫ్ బాయిల్ వేస్తాను. మా ఇంట్లో గుడ్లు ట్రే తీసుకొస్తే 2 రోజులు రావడమే మహా గొప్ప అనమాట. అంత మంచిగా తింటాం ఎగ్స్. చెప్పు. ఇప్పుడు మా చిన్నమ్మ కోసం అయితే ఇంకొక ఆఫ్ బాయిల్ వేస్తున్నా. నార్మల్గా అసలు డైలీ తినది,
ఈరోజు అడుగుతుంది అనమాట. చూడాలి తింటుందా? తింటుంది. అంటే ఇక్కడ చెప్పు. పెద్ద ఆమె కోసం చిన్న ఆమె కోసం కాదు, చిన్న ఆమె ఇప్పుడు తింటుంది. మర్చిపోయింది. అంటే పెద్ద ఆమె కోసం వేసుకోవాలి, చిన్న ఆమె తీసుకుంది కదా, అదే చెప్తుంది. పెద్ద ఆమె కోసం కాదు చిన్న ఆమె కోసం అని చెప్పు అని చెప్తుంది. సారీ, చిన్న ఆమె కోసం కాదు పెద్ద ఆమె కోసం వేస్తున్నా అని చెప్తుంది. పిల్లలకి ఏది ఇష్టమో అది చేసి పెట్టాలన్నమాట. నచ్చిందా? తింటావా? ఇంకొకసారి తింటావా? ఫస్ట్ టైం తింటుంది మా క్యూటీ పాప. సీరియస్గా అబ్బాయిలు ఎప్పుడు తిన్నది, ఎప్పుడు స్వీట్ అమ్మన్న తింటుంది. ఈరోజు అయితే క్యూటీ కూడా తింటుంది అనమాట. ముగ్గురం తింటున్నాం ఎప్పటి నుంచి అనమాట. టేక్ ఇప్పుడు మై టర్న్. నా బాయ్ ఇదిగోండి, నాకు కూడా ఆబ్బాయిలు అయితే వేసుకున్నాను. మా ఆయన కోసం అయితే ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసి ఇస్తాను అనమాట. రైస్ అండ్ పప్పులోకి ఆమ్లెట్స్. ఇది వచ్చేసి నా ఆబ్బాయిలు అనమాట. ఆబ్బాయిలు ఎట్లా తినాలి తెలుసా? ఇలా ఫోల్డ్ చేసుకోవాలా ఫస్ట్. ఇలా ఫోల్డ్ చేసుకొని సగం గుడ్డు కొడుకుతాడు. కొంచెం కొంచెం తినదు. రెండు ముద్దలకు ఆమ్లెట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.